హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి జెనెసిస్ బయోలాజిక్స్ అనే కంపెనీ ఉంది. ఇందులో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి భారత్ బయోటెక్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అని చెప్పి ఉంది. ఇందులో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం కోసం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోని క్లియర్‌గా, ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే భారత్ బయోటెక్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మల్టిపుల్ ఓపెనింగ్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దీంట్లో వచ్చేసి మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అంటే ఎవరైతే బీఎస్సీలో మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ఈ మూడింట్లో ఏ స్పెషలైజేషన్‌లో అయినా సరే బీఎస్సీ కంప్లీట్ చేసి ఉంటే చాలు మీకు రిక్రూట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. 30 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మీరు హైదరాబాద్ లొకేషన్‌లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులోనే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ట్రె ఆహ్, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్‌కి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఏం చేయాలి అంటే అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగిందో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. సంధ్య5318@bharatbiotech.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ అయితే ఉంది. ఆఫీషియల్ కంపెనీ మెయిల్ ఐడీ. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే నెక్స్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. భారత్ బయోటెక్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. భారత్ బయోటెక్ అనే కంపెనీలో ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది వచ్చేసి మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారంటే సరిపోతుంది. బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉండి ఎవరైతే మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ఈ 3 స్పెషలైజేషన్‌లో బీఎస్సీ కంప్లీట్ చేసి ఉంటే చాలు మీకు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఇస్తున్నారు. ఈ భారత్ బయోటెక్ అనే ఇంటర్నేషనల్ కంపెనీ అనమాట ఇది. ఎంఎన్‌సీ కంపెనీ. దీంట్లో అయితే వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందరూ రెజ్యూమ్‌ని అయితే ఫార్వర్డ్ చేయండి మెయిల్ ఐడీకి. సరిపోతుంది. మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్. ఓకే. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి జెనెసిస్ బయోలాజిక్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో డిపార్ట్మెంట్స్ వచ్చేసి క్యూఏ, క్యూసీ ఇంకా ఫార్ములేషన్ ఆర్&డి, ఎఫ్ఆర్&డి అని చెప్పి ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫార్ములేషన్‌లో క్యూఏ, క్యూసీలో వర్క్ చేసే అవకాశం ఉంది కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అందరికీ అవకాశం అయితే ఉంటుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా! ఏదైతే భారత్ బయోటెక్ అనే కంపెనీ ఉందో దానికి కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తే ఇక్కడ చూడండి ట్రైనీ అసోసియేట్ అనే ఈ పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 3 డిపార్ట్మెంట్స్‌లో కూడా ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. ఎఫ్ఆర్&డి, క్యూఏ, క్యూసీ 3 డిపార్ట్మెంట్‌లో కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అంటే ఎవరైతే ఎంఎస్సీ లేదా ఎంటెక్‌లో వచ్చేసి బయోటెక్నాలజీ అనే ఏదైతే స్పెషలైజేషన్ ఉందో ఆ స్పెషలైజేషన్‌లో ఎంటెక్ కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఎంఎస్సీలో వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ ఈ రెండిట్లో స్పెషలైజేషన్‌లో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఎంఫార్మసీలో వచ్చేసి ఫార్మాస్యూటిక్స్ అనే స్పెషలైజేషన్‌లో మీరు ఎంఫార్మ్ చేస్తే మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 0-2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అలాగే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి జెనోమ్ వ్యాలీ, షమీర్పేట్ అని చెప్పి హైదరాబాద్ లొకేషన్‌లోనే మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ మంచి ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. జాబ్ లొకేషన్ గురించి ఇక్కడ పర్టిక్యులర్‌గా అన్ని మెన్షన్ అయితే చేయడం జరిగింది డీటెయిల్స్. జెనెసిస్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 9A, ఫేజ్ 2, జెనోమ్ వ్యాలీ, లాల్గడి, మలక్పేట్, షమీర్పేట్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడే మీకు ప్లాంట్ లొకేటెడ్ ఉంది. ఇక్కడే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ ఇదనమాట.
ఈ కంపెనీకి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా career@genesisbiologics.com అని చెప్పి ఈ మెయిల్ ఐడి అయితే ఉందో ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ అయితే చేయండి, సరిపోతుంది. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు, కాల్ లెటర్ పంపిస్తారు మీకు. అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేసి అటెండ్ అవ్వచ్చు. డేట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ పంపించండి, సరిపోతుంది. హైదరాబాద్ లొకేషన్లో జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా. ఓకే, ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ లేదా ఎంటెక్ ఈ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అలాగే ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. స్పెషలైజేషన్ వచ్చేసి ఎవరైతే ఎంటెక్లో బయోటెక్నాలజీ ఈ స్పెషలైజేషన్లో పాస్ అయి ఉండాలి, లేదంటే ఎంఎస్సీలో వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఫార్మసీలో మాత్రం ఫార్మసిటిక్స్ అని చెప్పి ఏదైతే స్పెషలైజేషన్ ఉందో దీంట్లో పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఓకే, ఇది ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి ఫ్రెండ్స్, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అరబిందో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించి మనం ఇంకా డీటెయిల్స్ చూస్తే అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కంపెనీ పేరు వచ్చేసి లైఫోస్ అని చెప్పి కంపెనీ పేరు ఉంది. ఇది అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఇక్కడ చూడండి, గ్రీటింగ్స్ ఫ్రమ్ అరబిందో ఫార్మా లిమిటెడ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. ఇక్కడ లైఫోస్ అనే ఫార్మా కంపెనీ ఉంది, దాంట్లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేసి కాకినాడలో వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏవి నగరం విలేజ్ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే కంపెనీ లొకేటెడ్ అయింది. ఇక్కడ జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్కి కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి అనుకుంటున్న మెయిల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా అడుగుతున్నారు ఫ్రెండ్స్. డిప్లొమాలో ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ అనే స్పెషలైజేషన్లో డిప్లొమా పాస్ అవుట్ అయి ఉన్నారో వాళ్ళని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 years వరకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. వాళ్ళ ఫ్రెషర్స్ అందరూ కూడా డిప్లొమాలో కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే మీరు జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మెయిల్ ఐడి ఏదైతే ప్రొవైడ్ చేశారో suresh.tuppala@arbindo.com అని చెప్పి ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి, సరిపోతుంది. మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాకినాడ లొకేషన్లో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్కి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అరబిందో కంపెనీకి సంబంధించింది, ఫ్రెషర్స్కి సంబంధించింది. ఈ రిమైనింగ్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఐపీక్యూఏ ఇంకా మెయింటెనెన్స్ అని చెప్పి ఈ డిపార్ట్మెంట్స్లో వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. కాబట్టి నేను దీని గురించి అవాయిడ్ అయితే చేస్తున్నాను, స్కిప్ చేస్తున్నాను ఈ డీటెయిల్స్ అయితే. ఇవి వచ్చేసి జడ్చర్ల అనే లొకేషన్లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్లో అడగండి, అక్కడ నేను దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ అరబిందో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇందులో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.